విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్ 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. మేడం 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా. సో జూలై 2026 వృషభ రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి
జనరల్గా వృషభ రాశి వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ రాశి వాళ్ళు. ఏదైనా ప్రాబ్లం వస్తే అంత తొందరగా వాళ్ళు అంటే భయపడరు. సరే ఏదొచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను అన్న ఒక మెంటాలిటీ తోటి వృషభ రాశి వాళ్ళు ఉంటారన్నమాట. కొంచెం ముందుకి దూసుకెళ్ళిపోయే తత్వం ఉంటుంది, స్టేబుల్గా ఉంటారు. సరే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అని బిలీవ్ చేసే వాళ్ళు వృషభ రాశి. అయితే కానీ ఈ మెంటాలిటీ ఈ జూలై మంత్లో కొంచెం షేక్ అయిపోతుంది వీళ్ళకనమాట. అట్లాంటి బిహేవియర్ అంటే అలా అంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఈ నెలలో కొంచెము ఆందోళన ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఎందుకో వాళ్ళు ఏదో వెనకబడుతున్నారు అన్న ఒక ఫీలింగ్, ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఏదైతే ఇది ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఈ మంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను ఏదో చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, సాధించుకోవాలన్న ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా ముఖ్యమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో, మంచి మంచి సంబంధాలు, మంచి రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంచెము గొడవలు వచ్చే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో కనబడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త పడడము, వాళ్ళతో మాట్లాడే విధానము, కోపం వచ్చినా దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడము, ఇట్లాంటివి చాలా చాలా అవసరం అనమాట. థర్డ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ పరంగా ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ప్రైవేట్ జాబ్లో ఉన్నా, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నా, షార్ట్ కట్స్ చూస్ చేసుకోవద్దు. ఓకే, షార్ట్ కట్స్ అంటే ఏంటి? మీరు చేయాల్సిన పనిని ఎవరితోటో చేపించేసి మీరే చేసినట్టు చూపించుకోవడం, దిస్ ఇస్ అ షార్ట్ కట్, రైట్? లేదు, మీరు ఒక పని అవ్వాలి, మీ లైఫ్లో ఒక మేజర్ వర్క్ అవ్వాలి, సో కష్టపడాలి, చెయ్యాలి, అది అట్లా మీకు ఓపిక రావట్లేదు, ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తే, లంచం ఇచ్చేస్తే అయిపోతుంది అనుకోవడం కూడా తప్పు. సో ఈ మంత్లో మీకు అడ్వైస్డ్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి షార్ట్ కట్స్ని కొంచెం అవాయిడ్ చేయడము. ఫోర్త్ది ఏంటి అంటే ఎమోషనల్గా స్పెండ్ చేయకుండా ఉండడం. అంటే మనకి కోపం వచ్చినా, బాధ వచ్చినా, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఇదేదో వచ్చినా ఫుల్గా ఆన్లైన్ షాపింగ్ చేసేసుకుంటారు, లేకపోతే బయటికి వెళ్ళి ఏవో ఒకటి కొనేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ ఈటింగ్, ఎమోషనల్ స్పెండింగ్ అంటారు. ఈ రెండింటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అంటే నాకు కోపం వచ్చింది కాబట్టి, నాకు బాధగా ఉంది కాబట్టి, నన్ను నేను హ్యాపీ చేసుకోవడానికి ఎంతన్నా ఖర్చు పెట్టేస్తాను, ఆలోచించరు నా బ్యాంక్లో రేపటికి డబ్బులు ఉంటాను. సో అవి కొంచెం అవాయిడ్ చేయాలి వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో, రైట్? సో అంటే ఏంటి అంటే మనకంటే మన ఎమోషన్స్ డెసిషన్స్ తీసుకుంటాయి ఈ జూలై మంత్లో. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీ కోపం ఉన్నప్పుడు మీకు ఒక డెసిషను, మీకు సంతోషం ఉన్నప్పుడు ఒక డెసిషన్, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ కోపాన్ని, మీ ఎమోషన్స్, మీ డెసిషన్స్ని తీసుకుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త పడడం, అవేర్నెస్ తోటి ఉండడము, కామ్గా ఉండడము చాలా చాలా అవసరం. అయితే వీళ్ళకి నేను ఇచ్చే వీళ్ళకి మామూలుగా చూస్తే హెల్త్ పరంగా కూడా ఏంటి అంటే ఈ నెలలో ఎక్కువగా హెడేక్స్ రావడము, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడము, ఓకే, ఫ్రీక్వెంట్ హెడేక్స్, కళ్ళల్లో మంటలు రావడం, ఇట్లాంటివి వీళ్ళకి ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన కామ్గా ఉండడం, మెడిటేషన్ చేసుకోవడం, చలవ చేసే పదార్థాలు కాస్త తినడం, ఇట్లాంటివి చేస్తే వీళ్ళకి సరిపోతుంది. వీళ్ళకి ఇచ్చే నేను ఒక రెమెడీ ఏంటి అంటే ఈ నెలలో, జూలై నెలలో వచ్చే అన్ని శుక్రవారాలు బెటర్ అన్ని శుక్రవారాలు, 4 శుక్రవారాలు ఉంటే 4, 5 ఉంటే 5 శుక్రవారాలు తెల్లటి ఏవైనా లైక్ బియ్యము, నెయ్యి, పంచదార, పెరుగు, ఇట్లాంటివి అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయడం, లేదా మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా అన్నదానం చేయించుకోవడం, ఇట్లా చిన్న ఒక 10 మందికో 11 మందికో, అంతగా లేకపోతే 5గురికైనా చిన్నగా అన్నదానం చేయడము, ఓకే. అండ్ తెల్లటి పదార్థాలు దానంగా ఇవ్వడము, ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసుకోవడం వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అడ్వైజబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకే, ఏదైనా పర్టికులర్ డేట్ అలా ఆర్ డే అలా ఏమైనా ఉందా మ్యామ్ వాళ్ళకి ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే? ఏదైనా వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే కనుక పౌర్ణమి చాలా సూటబుల్గా ఉంది వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ మంత్లో ఎప్పుడు పౌర్ణమి వస్తుందో, ఐ థింక్ నెక్స్ట్ వచ్చేది గురు పౌర్ణమి 29th of July అనుకుంటా. అప్పుడు ఎటువంటి వర్క్ స్టార్ట్ చేసినా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి రెమెడీస్ చెప్పారు. మోస్ట్ వెల్కమ్ మా. థ్యాంక్ యూ.